ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను చాలా రకాల ల్యాప్టాప్స్ని ట్రై చేశాను. కాకపోతే ఈ ల్యాప్టాప్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. సో ఇదే హెచ్‌పీ ఓమ్నిబుక్ ఏఐ పీసీ విత్ విండోస్ 11. నాకైతే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకైతే బెస్ట్ ఏఐ ల్యాప్టాప్ అనిపించింది. సో మరి హెచ్‌పీ ఓమ్నిబుక్ ఏఐ పీసీలో ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో పాటు డెడికేటెడ్ ఎన్‌పియు అదే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌ని యూజ్ చేసేసారు. ఏఐ పనులు చేయడానికి స్పెషలైజ్డ్ చిప్ ఇది. ఇది సెకన్‌కి 40 ట్రిలియన్ల ఆపరేషన్ల వరకు ప్రాసెస్ చేయగలుగుతది. అంటే ఇమేజ్ ప్రాసెసింగ్, వాయిస్ ఫిల్టరింగ్, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఇటువంటి పనులనేవన్నీ మన సిపియు, జీపీయూతో కంపేర్ చేసినప్పుడు ఇంకా ఫాస్ట్‌గా, ఎఫిషియెంట్‌గా ఇది చేయగలుగుద్ది. మరి ఇన్ని పనులు మనం చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ల్యాప్‌టాప్స్‌లో ఆ ల్యాప్‌టాప్ అనేది ఫ్రీజ్ అవ్వడమో, లేకపోతే బ్యాటరీ డ్రైన్ అవ్వడమో జరిగిపోద్ది. కాకపోతే ఈ హెచ్‌పీ ఓమ్నిబుక్ ఏఐ పీసీలో ఈ హెవీ ఏఐ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని దీనిలో ఉన్న ఎన్‌పియు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరితోటైనా వీడియో కాల్ మాట్లాడేటప్పుడు లైటింగ్ ప్రాపర్ లేకపోతే లైటింగ్‌ని ఫిక్స్ చేయడం, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌ని ఆటోమేటిక్ ఫిక్స్ చేయడం లాంటివి చేస్తది. అంతేకాకుండా ఎదుటి వాళ్ళతోటి మనం కాల్ మాట్లాడేటప్పుడు నాయిస్ వచ్చిందనుకోండి, అటువంటి నాయిస్‌ని ఇది రియల్ టైమ్‌లో ఫిల్టర్ చేసేస్తుంది. అంతేకాకుండా లైవ్ స్ట్రీమ్ బెటర్ ఉండడానికి చాలా క్లారిటీ కనిపించే విధంగా చేసేస్తుంది. అంతేకాకుండా ఈ ల్యాప్టాప్ లో నాకు బాగా నచ్చిన ఫీచర్ హెచ్‌పీ ఏఐ కంపెనియన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 30 పేజెస్ సంబంధించిన రీసెర్చ్ డాక్యుమెంట్ లేదా క్లయింట్ బ్రీఫ్ ఉందనుకోండి, దానంతటిని మనం చదవాలంటే చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది లేదా టైం వేస్ట్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు సింపుల్గా హెచ్‌పిఏ కంపెనీని ఓపెన్ చేసి ఆ డాక్యుమెంట్లు దీనిలో డ్రాగ్ చేసేసారనుకోండి, విత్ ఇన్ 2 సెకండ్స్లో దానికి సంబంధించిన సమ్మరీ, హైలైట్స్, బుల్లెట్స్ పాయింట్స్ వీటన్నిటిని క్లియర్ కట్గా మనకు అక్కడ చూపించేస్తుంది. ఇంకొక అమేజింగ్ విషయం ఏంటి తెలుసా, ఇది కంప్లీట్లీ ఆఫ్లైన్లో పనిచేసేస్తుంది. మన ల్యాప్టాప్కి ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ దీనికోసమే కాదు, ఇంకా వేరే వేరే దానికోసం కూడా మనం ఈ ల్యాప్టాప్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైనా ఒక డిఫికల్ట్ సెంటెన్స్ ఉంది, అది మీకు అర్థం అవ్వట్లేదు అంటే దాన్ని కూడా ఇది మనకు విడమర్చి చెప్పుద్ది. అంతేకాకుండా మనం చిన్న చిన్న కమాండ్స్ ఇచ్చి ఈ ల్యాప్టాప్లో సిస్టమ్ సెట్టింగ్స్ని చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిమైజ్ ఫర్ బ్యాటరీ, టర్న్ ఆన్ పర్ఫార్మెన్స్ మోడ్. ఇవే కాకుండా మనం కొన్ని ప్రొడక్టివిటీ హ్యాక్స్ లాంటి కామెంట్స్ కూడా ఇచ్చేయచ్చు. లైక్ విచ్ యాప్ ఈజ్ డ్రైనింగ్ బ్యాటరీ, లేదా ఏ యాప్ ఎక్కువగా లేదా ఏ సాఫ్ట్వేర్ ఎక్కువగా ర్యామ్ ని యూజ్ చేస్తుంది అనేది తెలుసుకోవడానికి వాట్స్ యూజింగ్ మోస్ట్ ర్యామ్ లాంటి కమెంట్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. మరి ఇవన్నీ కమెంట్స్ ఇచ్చినా కూడా మనకి ఎటువంటి ల్యాగ్ కానీ స్లోనెస్ కానీ ఈ ల్యాప్టాప్ లో అనిపించదు. దానికి రీజన్ ఏంటి అంటే ఇది సిపియూని జీపీయూని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఎన్పియూని యూజ్ చేస్తుంది. అందుకోసం మనకి ల్యాగ్ కానీ స్లో డౌన్ కానీ కనిపించదు. సో మరి మల్టీ టాస్కింగ్ అంటే ఇదే అనొచ్చు. ఈ అసిస్టెంట్ మనల్ని అర్థం చేసుకోవడంతో పాటు హెల్ప్ కూడా చేస్తుంది. సో ఇంత ఫాస్ట్ గా రన్ కావడానికి దీనిలో మనకు LPDDR5X ర్యామ్ ఉంటుంది. జనరల్ గా మనకి ప్రైజింగ్ లో దొరికే మిడ్ రేంజ్ ల్యాప్టాప్ తో మనం దీన్ని కంపేర్ చేసినప్పుడు దీని ఫాస్ట్నెస్ అనేది ట్వైస్ ఉంటుంది. దీని కారణంగా మల్టీ టాస్కింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అంటే మనం హెవీ యాప్స్ యూస్ చేస్తాం చూసారా, సో దాంట్లో మనం ఒక యాప్ నుంచి ఇంకొక యాప్కి స్విచ్ అయినప్పుడు మనకి ఎటువంటి ల్యాగ్ లేకుండా చాలా స్మూత్గా రన్ చేస్తుంది. ఈవెన్ నేను జీపీయూ ఇంటెన్సివ్ టాస్క్ చేస్తూ ఉంటాను కదా, రెండరింగ్ మోషన్ గ్రాఫిక్స్ అయినా కానివ్వండి, ఎడిటింగ్ ఫుటేజ్ విత్ ఫిల్టర్స్ అయినా కానివ్వండి, వీటన్నిటిని చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. ఇందులో మనకు ఇంటెల్ ఆర్క్ 130V జీపీయూ విత్ 8GB VRAM ఉంది. అందుకోసమే చాలా స్మూత్గా రన్ అవుద్ది. ఏ టాస్క్ కోసం, క్రియేటివ్ వర్క్ కోసం, అంతేకాకుండా చిన్న చిన్న గేమ్స్ ఆడడానికి కూడా ఈ ల్యాప్టాప్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుద్ది. మన స్టాండర్డ్ ఇంటిగ్రేటెడ్ జీపీయూ తోటి ఈ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్ ని కంపేర్ చేసినప్పుడు నోటిసబుల్ ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. నేను థంబ్నెయిల్ ఎడిట్ చేసేటప్పుడు ఈ స్టైలస్ యూజ్ చేసి స్కెచ్ ని గీసేటప్పుడు మనకు షార్ప్ అండ్ కలర్ అక్యురేట్ స్క్రీన్ అనేది అవసరం అవుద్ది. సో దానికి పర్ఫెక్ట్ గా సూట్ అవుద్ది. సో ఇందులో మనకు 3K OLED టచ్ స్క్రీన్ ఉంది. దీని రెజల్యూషన్ వచ్చేసి 2880x1800 ఉంటుంది. ఫుల్ హెచ్డి డిస్ప్లే తోటి కంపేర్ చేసినప్పుడు మనం విజువల్ మీద వర్క్ చేసేటప్పుడు చాలా క్లారిటీగా డీటెయిల్డ్ గా కనిపిస్తుంది. టైమ్ లైన్స్ మీద స్క్రోల్ చేయడం అయినా కానివ్వండి, పించ్ టు జూమ్ లాంటి ఫీచర్స్ అనేవి చాలా స్మూత్ గా వర్క్ అవుతాయి. అంతేకాకుండా ఇందులో మనకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. అంటే 48 Hz నుంచి 120 Hz వరకు ఇది వెళ్తూ ఉంటుంది. అంటే ఇది మనం చేసే వర్క్ ని బట్టి అడాప్ట్ అవుద్ది. అంటే మనం స్క్రాల్ చేసేటప్పుడు, డ్రాయింగ్ చేసేటప్పుడు స్పీడ్ అప్ అయిపోద్ది. అలా కాకుండా రీడింగ్ చేసేటప్పుడు, రివ్యూ చేసేటప్పుడు బ్యాటరీ సేవ్ చేయడానికి స్లో అయిపోద్ది. అంతేకాకుండా చాలా మంది దీన్ని మనం ఫ్లిప్ చేసినప్పుడు స్క్రాచెస్ పడతాయని చెప్పేసి భయపడుతూ ఉంటారు కదా, సో దానికోసం దీనిలో మనం కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేసేసారు. చాలా డ్యూరబుల్ గా మారిపోద్ది ఇది. దాని కారణంగా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ డిస్ప్లే అనేది మంచిగా కనిపించడంతో పాటు చాలా స్మార్టర్ గా, స్మూతర్ గా మనం డైలీ చేసే పనులన్నింటినీ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఓన్లీ స్క్రీన్ మాత్రమే కాదు, ఇది కన్వర్టబుల్ కంపెనియన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు ఇది ల్యాప్టాప్ మోడ్ లో ఉంటుంది. మనం క్లయింట్స్ తోటి కాల్ మాట్లాడేటప్పుడు టెంట్ మోడ్ లోకి మారిపోద్ది. అంతేకాకుండా యూట్యూబ్ లో వీడియోస్ ఎంజాయ్ చేసేటప్పుడు టాబ్లెట్ మోడ్ లోకి మారిపోద్ది. పొలం చూసుకున్నట్టయితే మనం చేసే అన్ని వర్క్స్ కి ఇది సూట్ అవుద్ది. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఇది ఓన్లీ 1.38 kgs మాత్రమే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉన్న కారణంగా మనం ఏదో పెద్ద బరువులు మోసినట్టు అనిపించదు. అంతేకాకుండా మెటీరియల్ సిల్వర్ ఫినిష్ లో ఉన్న కారణంగా
ప్రీమియంగా ప్రొఫెషనల్ కనిపిస్తుంది. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే మన మీటింగ్స్ కోసం, వీడియో కాల్ కోసం ఇంకొక ఎక్స్ట్రా గ్యాడ్జెట్ అవసరం లేదు. సో వీటన్నిటిని హ్యాండిల్ చేయడానికి దీనిలో మనకు 5 మెగా పిక్సెల్ క్యామ్ ప్లస్ పాలీ కెమెరా ప్రో ఉంది. సో దీని కారణంగా మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది న్యాచురల్గా ఉంటుంది, ఆటో ఫ్రేమింగ్ చేసుకుంటుంది, లైట్ ని అడ్జస్ట్ చేసుకుంటుంది. అంతేకాకుండా వీడియో కాల్లో మనం బాగా కనబడడానికి ఫేస్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. పొరపాటున మీరు ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయారు, మీకు వేరే పని ఉంది, అర్జెంటుగా మీకు బ్యాటరీ అనేది ఛార్జ్ కావాలి అనుకున్నప్పుడు దీనిలో ఎటువంటి టెక్నాలజీ ఉంది అంటే ఓన్లీ 30 మినిట్స్లో 50% వరకు ఛార్జ్ అయిపోద్ది మనం ఛార్జింగ్ చేసేటప్పుడు. ఫైనల్గా చెప్పాల్సుకున్నది ఏంటి అంటే మీరు ఎక్కువ ఎడిటింగ్ వర్క్ చేస్తూ ఉంటారు, క్లయింట్స్ తోటి వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటారు అనుకున్నప్పుడు ఈ ల్యాప్టాప్ అనేది ఓన్లీ మీకు వర్క్ చేయడమే కాకుండా మీతో పాటు ఆలోచిస్తా అన్నట్టు. సో మరి హెచ్పి ఓమ్ని బుక్ ఏపీసీ విత్ విండోస్ 11లో ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్తో పాటు ఆర్క్ గ్రాఫిక్తో పాటు 16 GB LPDDR5X ర్యామ్ ఉంది. మల్టీటాస్కింగ్ స్మూత్గా కూల్గా ఉండడంతో పాటు ఈ ల్యాప్టాప్ అనేది బ్యాటరీ ఎఫిషియెంట్ కూడా ఉంటుంది. మరి హెచ్పి ఓమ్ని బుక్ ఏపీసీ లైనప్ సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఈ ల్యాప్టాప్లో నచ్చిన విషయం ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.